కాపాడండి బాబు, మమ్మల్ని రక్షించండి అయ్యా. మా కుటుంబాన్ని కాపాడండి బాబు. మిమ్మల్ని కాపాడడానికి నేను అక్కడికి రావాలా? నువ్వే రారా ఇక్కడికి. గేటు మూయకుండా వస్తావేరా? గొళ్ళెం పెట్టి వస్తున్నావు, తిరిగి వెళ్ళవా? తీసి ఉంచరా తొత్తు కొడక. అయ్యా, కాకినాడ కనుక నా కొడుకు లేపుకుపోయింది బాబు. లేపుకుపోతే నన్నేం చేయమంటావు? పోయి పోలీసులకు చెప్పుకో. చెప్పాం బాబు, కానీ వాళ్ళు భయపడుతున్నారండి. ఎవరికి? అడుసుమిల్లి బసవపూర్ణమ్మకి. ఆవిడ వాళ్ళకి అండగా ఉంది బాబు. అందుకే మీ దగ్గరికి వచ్చాం. లాయరు ఇక్కడే ఉన్నానండి. ఉన్నావు కాబట్టి పిలుస్తున్నాను. మన వాళ్ళకి ఫోన్ చేయి. ఈ గొడవలో మీరు తరదొచ్చినంత మంచిది కాదు సార్. ఏ? ఆడవాసన మీకు పడదుగా. ఆడవాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో పరశురామయ్య గారు జోక్యం చేసుకుని మీకు తెలుసు కదా. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ? ఓయ్ లాయర్, నా ఇంటి గడప తొక్కి బసవ పున్నమ్మని ఎవడు తిట్టినా పురాణంలా వింటాను. దాన్ని దెబ్బతీయమని ఎవరడిగినా కురుక్షేత్రం చేసి తీరుతాను. రేయ్, ఫోన్ తీసురా. ఎప్పటి నుంచి ఆక్షన్స్? ఇంకో 2 నెలలు ఉన్నాయండి. బలరాముడు, ఏంటి నాన్నగారు? నువ్వు వెంటనే బయలుదేరి రావాలి. అలాగే నాన్నగారు. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుధ ముఖ్యం శ్రీరామదూతం శిర్జానం. గంట కొట్టి నే దేవుణ్ణి పిలుస్తుంటే అక్కడ గంట కొట్టి నన్ను పిలిచేదేవర్రా? పని పట్టలేని మెధవా. నేనేం చేస్తున్నాను రా బుజ్జి? దేవుడికి నైవేద్యం పెడుతున్నాను రా బుజ్జి. ఫోన్ మోగుతోంది కదరా బుజ్జి. క్యారేజ్ అక్కడ పెట్టి ఫోన్ ఎత్తరా దద్దమ్మా. హలో, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? వాతాత్మజం వానరయుధ ముఖ్యం శ్రీరామదూతం. నిన్ను రే నరసింహం, ఫోన్ చూడరా. పొద్దున్నే ఏదో నా కొడుకు చేశాడు. రైట్ పెట్టు. హలో, మిమ్మల్ని పుట్టించిన ఏదో నా కొడుకుని. అమ్మో నాన్న, అనే నాన్నగారా? నాన్న, రామకృష్ణ నేను పిలవమంటాను నాన్నగారు. అక్కర్లేదు, వాడిని తీసుకుని వెంటనే ఇక్కడికి రా. అలాగే నాన్నగారు. అయిపోయావు, నా పని క్లోజ్. ఎలా రాస్కేల్, మా నాన్నగారు గొంతు గుర్తుపెట్టలేదా నువ్వు? లేదండి. నిన్ను గొంతు నొప్పిగా నీకు గుర్తు రాదురా నిన్ను. హలో, లా కాలేజీ హాస్టలేనా? అవునండి. కృష్ణమోహన్ పిలు. లైన్ లో ఉండండి, పిలుస్తాను. ఎస్, కృష్ణమోహన్ హియర్. ఈ రోజు నువ్వు కాలేజీకి వెళ్ళలేదా? వెళ్ళాను. కాదు కాదు కాదు, వచ్చేసాను. మళ్ళీ వెళ్తాను. నత్తి సన్నాసులా ఏంటా మాటలు? కాదు నాన్న, మధ్యాహ్నం కాలేజీ. రేయ్, కుంటి సాకులు చెప్పకు, వెంటనే బయలుదేరి ఇంటికి రా. పెద్దవాళ్ళంతా ఒకేసారి ఈ పేదల గూడానికి వచ్చారు. ఓహో అలాగా, ఇది పేదల గూడెమా? ఏమయ్యా ఏమయ్యా నారాయణ, బసవ పున్నమ్మ గుండాలని చెప్పావు. పాపం వీళ్ళంతా పేదోళ్ళు అంటున్నారు. వెళ్ళు, వెళ్ళి నీ కొడుకుని తెచ్చుకో. అదంత సులభం కాదండి. అతన్ని ఎలా తీసుకెళ్లాలో మాకు బాగా తెలుసు. తీసుకెళ్ళలేకపోతే తన్ని తీసుకెళ్తాం. ఇది చేపలు పట్టే చెయ్యి, ఇది మిషన్ తిప్పే చెయ్యి. రా
ఎవడ్రా నా మొగుడిని తీసుకెళ్లాలని వచ్చింది? ఆడదాని అనుభవం తెలియని మీరంతా మగాళ్ళ. మీలో మగతనమే ఉంటే నా వంట మీద చెయ్యండి చూద్దాం. థ్యాంక్స్. డియర్ స్టూడెంట్స్, పెళ్లి కోసం చదువు నాపేసి వెళ్ళిపోతున్న ఓ స్టూడెంట్ కి వీడ్కోలు ఇవ్వడం నా సర్వీసులో ఇదే మొదటిసారి. ఇంకో విషయం ఏమిటంటే హోమ్ మినిస్టర్ గారే మన జానకి భర్తగా రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. జానకిని మనసారా దీవిస్తూ వీడ్కోలు చెప్తున్నాను. జానకి, ఒకసారి ఇలా వస్తావా? ఇది నా ట్రాన్స్ఫర్ రిక్విజిషన్ లెటర్. ఇది మీ ఆయనకిచ్చి ఈ కేసు రికమెండ్ చేయాలి. నేనా? అవును, మంత్రి గారి భారీగా నువ్వు అడిగితే ఆయన నీ మాట కాదనరు. నేను వారితో చెప్పి చూస్తాను, తర్వాత మీ అదృష్టం. బాయ్. జానకి, వీలైతే ఫస్ట్ నైట్ అడిగి చూడమ్మా. మీ నానమ్మ గారికి నా నమస్కారాలని చెప్పు. అలాగే. ఉంటాను. వస్తానండి. బాయ్. చల్లు పన్నీర్ చల్లు. అప్ అప్. చల్లు పన్నీర్ చల్లు. ఎవర్రా మిమ్మల్ని మావిటిల్లు చేసింది? ఆ కర్రీ లేవు, నేను వచ్చాక పన్నీర్ చల్లిస్తాను. చల్లు చల్లు పన్నీరు. పన్నీర్ చల్లు. ఎవర్రా మిమ్మల్ని ఏనుగులు తమ్మంది? నేనేరా, నా మనవరాలి పెళ్లికి పన్నీర్ చల్లించడానికి తెప్పించాను. ఏమిట్రా చూపు, ఇది బసవ పున్నమ్మ అంతస్తురా. అంతస్తా? అయితే భోజనాలు కూడా వాటిని వడ్డించమని చెప్పు. మొత్తం తినేసి వచ్చిన వాళ్ళని తరిమి కొడతాయి. అప్పుడు తెలుస్తుంది మన అంతస్తు. పోరా పిచ్చి సన్నాసి. చల్లు పన్నీరు, చల్లు పన్నీరు. అన్నయ్య, నువ్వు ఇంట్లో ఉండే అమ్మ చేత లాంటి పనికిరాని పనులు చేస్తున్నావా? నేనేం చేయనురా, ఆ ఏనుగులకు బదులు పన్నీర్ జాలమంటే నేనే జల్లుతా. వద్దులే, ఇక్కడే కూర్చొని కండలు పెంచుకో. ఒరే భద్రం, చచ్చిపోయిన నాన్నే అమ్మను సరి చేయలేక చచ్చిపోయాడు. ఇక ఆమెకు పుట్టిన మనమెంతరా? మీరేం కంగారు పడకండ్రా. ఆ ఏనుగులు తెచ్చేటప్పుడు వాటి చెవిలో కిలో దూది పెట్టించా. అందుకే అమ్మ ఎంత అరిచినా వాటికి వినపట్లేదు. బ్రహ్మాండంగా ఉంది. ఏనుగు చెవుల్లో కాదురా, మీ అమ్మ చెవుల్లో పెట్టండి దూది, సన్నాసులారా. జానకి పెళ్లికి ఏనుగులు మందుగుండు సామానే కాదురా, వారం రోజులు సంతర్పణ చేస్తాను. ఈ దశాబ్దంలోనే కాదు, ఈ శతాబ్దంలోనే ఈ జిల్లాలో మరెక్కడ ఇటువంటి పెళ్లి జరగలేదని జనం విడ్డూరంగా చెప్పుకునేలా చేస్తానరా. సాయం పడ్డానికి ఎవరు లేరా? ఎందుకు లేరయ్యా? ఒరే ఎవరా కింద? రే గుట్ల పగించి అలా చూస్తారేమిట్రా? లాయర్ గారికి సాయం చేయండి. వియ్యల వారు ఏదో పంపించినట్టున్నారు చూడండి. అలా చూస్తారేమిటయ్యా, సాయం పట్టండి.
ఏమైంది అన్నయ్య? చెప్పన్నయ్యా. నాన్న మాట్లాడు నాన్న. అన్నయ్య అన్నయ్య తప్పకుండా కాస్త గాలి రానివ్వండి. పోయి మంచి నీళ్ళు తీసురా, త్వరగా తీసురా. సాంబశివుడు ఏమైందిరా? ఏమైందో చెప్పన్నయ్యా. లాయర్ గారు ఏమైంది? బెల్లం కొట్టిన ఇలా మాట్లాడమే, చెప్పు. ఏం జరిగిందో చెప్పండి. ఎలా చెప్పమంటారండి? నోరు తెచ్చి చెప్పు. ఈ పెళ్లి ఆగిపోయింది. జానకి జానకి లాయరు, ఈ పెళ్లి ఎందుకు ఆగిపోయింది? మంత్రి గారిని భయపెట్టి ఈ పెళ్లి ఆపేశారు. ఈ ఊళ్ళో బసవపున్నమ్మ మనవరాలి పెళ్లి ఆపేంత ధైర్యం ఎవరికుంది? చెప్పవయ్యా చెప్పు. నా కాళ్ళ పట్టుకున్నారు ఏమిటండి? ధైర్యం ఉంటే ఆ పరసరమైన కాళ్ళ పట్టుకోండి. ఈ పెళ్లి ఆపింది అతనే. ఈ పెళ్లే జరిగితే పరశురామయ్య గారు మంత్రి గారికి ఇస్తానన్న మద్దతు ఉపసంహరించుకుంటానన్నారు. అందుకు మంత్రి గారు భయపడిపోయి ఈ సంబంధం వద్దన్నారు. ఈ పర్వతనేని పరశురామయ్యను ఓడించడానికి హోమ్ మినిస్టర్ తో సంబంధమా? థూ, థూ. ఆ? ఈ పగ ఇప్పటితో చల్లారదు. రావణ కాష్టల్లా రగులుతూనే ఉంటుంది. వాడు బతకడానికి వీల్లేదు. ఈ రోజు అటో ఇటో తెలిపోవాలి. ఏంటమ్మా ఇది? మేమంతా ఏమయ్యామనుకున్నాం? మీరా మీరు నిజంగా బసవపున్నమ్మ కొడుకులైతే, రోషం ఉన్న మగాళ్ళైతే వాడిని వెంటనే కాల్ చేసేయండి. అబ్బబ్బబ్బబ్బ, ఏమిటండి ఏమిటి ఇదంతా? ఎలాగరు నా ఆస్తి తప్పైనా పర్వాలేదు, కోర్టులకి కేసులకి నేను భయపడ్ను. ఇంత పని చేసిన వాడి ప్రాణాలతో ఉంటాను వీల్లేదు. మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చా పట్టింది. పిచ్చి ముదిరే పరశురామయ్యని చంపేస్తానని కోర్టులో చెప్పుకో పో. ఏమిటయ్యా అలా చూస్తారు? వీళ్ళ తుపాకు లాక్కోండి, పోండియా. రేయ్, నా దగ్గరికి ఎవరన్నా వచ్చారంటే చంపేస్తాను. దగ్గరికి రావద్దు, కాల్ చేస్తాను. లాయర్, ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ దిక్కుమాలిన గొడవలు గ్రామంలో ఎప్పుడు పోతాయని దేవుణ్ణి మొక్కుంటున్నారండి. ఆ బసవ పున్నమ్మ కన్ను మూసేదాకా ఈ ఊరి జనానికి నిద్ర రానివ్వను. సార్, మీ రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగి 20 ఏళ్ళయింది. ఈ ఊరికి శాంతి, మీకు విశ్రాంతి కావాలంటే ఇప్పటికైనా మీరు జరిగింది మర్చిపోవాలి. మర్చిపోవాలా? జరిగిందంతా నేను మర్చిపోవాలా? దేనికయ్యా మర్చిపోవాలి? ఎందుకయ్యా మర్చిపోవాలి? నా లక్ష్మి, నా ఇంటి మహాలక్ష్మి నా కళ్ళ ముందే చంపబడింది. ఈ చేతుల్లోనే ప్రాణాలు విడిచిందే. దాన్ని నేను మర్చిపోవాలా? నువ్వు ఇప్పుడు అన్నావే ఊరి జనానికి శాంతి కావాలని. ఈ ఊళ్ళో ఎవరికి లేదయ్యా శాంతి, అందరికీ ఉంది. ఒక నా కుటుంబానికి తప్ప. నాకు 4 కొడుకులున్నా ఎవరికి ఎందుకు పెళ్లిళ్ళు కాలేదు. ఈ ఇంటి గడపకి పచ్చడి తోరణాలు కట్టి ఎన్నాళ్ళయింది. ఇక్కడ పెళ్లిళ్ళు లేవు, సేమంతాలు లేవు, కాన్పులు లేవు, నామకరణాలు లేవు, అన్న ప్రాసనలు లేవు. దేశమంతా ఒక రకమైన కరువు అయితే నా ఇంట్లో శుభకార్యాల కరువు. ఇదంతా ఎవరి వల్ల? ఆ బసవపున్నమ్మ వల్ల. ఆ సంగతి పరశురామయ్య ఎన్నటికీ మర్చిపోడు. కానీ మీరు కూడా ఆవిడ భర్తను హత్య చేశారుగా. అందుకు 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. అంత శిక్ష వాళ్ళు అనుభవించాలి. ఆ బసవపున్నమ్మ కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యింది నా శవం బూడిద కాదయ్యా. తీసేయరా విసనకర్ర. దీనివల్ల ఒంటి మీద చెమటారుతుందే గాని గుండెల్లో మంట చల్లారదు. మీ నాన్నగారు బ్రతుకున్నంత కాలం ఆ పరశురామయ్య ముందు ఎన్నడూ మేము తలదించలేదురా. అతనికి ఎందులోనూ మేము తీసిపోలేదు. అతనికి 4 బిడ్డలుంటే మాకు 4 బిడ్డలున్నారు. అతని పెద్ద కొడుకు బలరాముడని పేరు పెడితే నా పెద్ద కొడుకు సాంబశివుడని పేరు పెట్టాను. అతను రామకృష్ణ అని పేరు పెడితే నేను మల్లికార్జునని పేరు పెట్టాను. అతను నరసింహమూర్తి అంటే నేను చంద్రశేఖరుడు అన్నాను. అతను కృష్ణమోహన్ అంటే నేను వీరభద్రుడు అన్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, పరశురామయ్యకు పుట్టింది మగాళ్ళని, నాకు పుట్టింది నపుంసకులని. ఎందుకయ్యా ఆ కోపం? మీ అమ్మ చెప్పింది నిజమేగా. మీలాగే వాళ్ళు 4 ఉన్నారు, కానీ వాళ్ళని ఏమీ చేయలేకపోయారు. ఎంచేత? శక్తి లేక, డబ్బు లేక, బుర్ర లేక.
వాళ్ళ నలుగురు పరశురామయ్య చెప్పినట్టు వింటారు, మీరు మీ అమ్మ చెప్పినట్టు వినరు. మీకు మీ పెళ్ళాల మాటే వేదం. అలా గడ్డి పెట్టవయ్యా. చూసారా పెళ్ళాల చెంగులు పట్టుకుని ఎలా వెళ్ళిపోతున్నారు? అక్కడుంది ఆడదాని యొక్క మహిమ. అక్కడ ఒక్క ఆడది కూడా లేదు. వాళ్లలో ఏ ఒక్కడికైనా ఆడదాని మీద ఆశ కలిగితే చాలు, ఇక ఎవరు ఏమి చేయనక్కర్లేదు. అందుచేత వెంటనే ఆ ఇంట్లో ఒక పెళ్లి అయ్యేటట్టు చూడండి. అప్పుడు పరశురామయ్య కుటుంబానికి అది శక్కునవుతుంది. ఏమంటారు సాంబశివయ్య గారు? నోరు మూసుకోవయ్యా. ఇక్కడ పిల్ల పెళ్ళాగిపోయి మేము ఏడుస్తుంటే ఆ పరశురామయ్య కొడుకు పిల్లని చూడాలా? చాలేవయ్యా నువ్వు నీ సలహాను. పిల్లకు పెళ్ళాకపోతే మళ్ళీ పంపించండి కాలేజీకి. కాలేజీకి పంపాలో పంపకూడదో మాకు తెలుసు, నేను చూసుకుంటాం. అలాగే జానకిని కాలేజీకి పంపిస్తాను. వెయ్యండి బాబు, వెయ్యండి. చందాలేయండి, ఎక్కువగా వేయండి బాబు. చందా ఎంత ఎక్కువగా పోగైతే ఫంక్షన్ అంత ఘనంగా ఉంటుంది. అమ్మా మీరు కూడా వేయండి అమ్మా, వేయండి అమ్మా, వేయండి. చందా వేయండి. రాభారతి, జానకి మళ్ళీ మన కాలేజీకి తిరిగి వస్తున్న శుభ సందర్భంగా పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేయబోతున్నాం. ఖర్చులకు వస్తున్న చందా వేయండి. నేను ఇవ్వను. ఇవ్వాలని మనసు లేదా లేక డబ్బు లేదా? మనసు లేదు. నీ మనసు నాకెందుకు? డబ్బు వేయి. అరే రే, వీడెవడు తొట్టి వెదలా ఉన్నాడు. వెయ్యండిరా, డబ్బా నిండేదాకా వెయ్యండిరా, తొట్టి వెదవల్లారా. అరే కృష్ణమోహన్, డబ్బా నిండిపోయింది. ఈ డబ్బుతో మళ్ళీ కాలేజీకి వస్తున్న జానకిని ఘనంగా సత్కరిద్దాం. జానకి తల తిరిగిపోయే ప్లాన్ ఒకటి వేసాను. ఏమిటది? నమస్కారం అమ్మా. హోమ్ మినిస్టర్ గారు పిలుస్తున్నారు, లోపలికి రండి. అదమ్మా. సో ఎస్, ఇక్కడికి ఎందుకు వచ్చారు? పెళ్లి చేసుకుంటానని నన్ను అవమానించింది చాలక ఇక్కడ కూడా నా పరువు తీయడానికి వచ్చారా? ఐఎమ్ సారీ డార్లింగ్, ఇప్పుడు మనసు మార్చుకుని వచ్చాను. మా నాయనమ్మ మాటలు విని మీ మొహం చూడకపోయినా మంత్రి కదా అని పెళ్లి కొప్పుకున్నా. ఎవరో ఏదో చెప్పారని కుదిరిన పెళ్లి కాదని వెళ్ళిపోతారా? జానకి, జరిగింది మర్చిపో. నీకు క్షమాపణ చెప్పి పెళ్లి చేసుకుందామని వచ్చాను. భలే ఛాన్సులే, అరే లలలం లలలం లక్కీ ఛాన్సులే, భలే ఛాన్సులే, అరే భలే ఛాన్సులే. చిన్నగా నీ పొగరు చూడు, చిన్నగా పొగరు చూడు, అబ్బా ఆ మొహంలో కళ చూడు. ఏం కళ, ఏం మొహం, ఎవరి భార్య? ఏమైంది? ఏమైంది తల్లి? చెప్పే నా బంగారు తల్లి, ఎందుకని అలా ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తుందా? తెలియడం లేదే, అడిగితే చెప్పడం లేదు. ఏమైందమ్మా చెప్పు. ఏంటమ్మా ఏమైంది? నేను ఇంకా చదవనని అప్పుడే చెప్పాను. ఆయన నన్ను మళ్ళీ కాలేజీకి పంపారు. ఏమైంది? కాలేజీలో అందరి ముందు నన్ను అవమానించాడు, ఎగతాళి చేశాడు, మొహం ఎత్తుకోకుండా చేశాడు. ఎవడేవాడు? ఎవడమో నిన్ను అవమానించింది? చెప్పమ్మా. అడిగింది వినపట్లా, చెప్పు. వాడే పరశురామయ్య ఆఖరి కొడుకు కృష్ణమోహన్. వీరభద్రం, వెంట్రా వాడంతు తేలుతాం. ఆగండ్రా, వెళ్ళండ్రా లోపలికి. అమ్మా, ఇది మన ఇంటి ఆడపిల్ల విషయం. వాడిని అంత తేలిక వదిలిపెట్టాం. వాడి అంతం చూస్తాం. ఇంతకాలం లేని ధైర్యం హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందా మీకు? వెళ్ళండ్రా లోపలికి, చెప్పేది మీకే. చాలు,
నీ ఓదార్పులే నాకు అక్కర్లేదు. మీ పరువు కాపాడాలన్నగా నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళింది. అందరి ముందు వాడు నన్ను అవమానించాడని చెప్పినా నీకు చీవకుట్టినట్టు కూడా లేదు. లేదని ఎవరు చెప్పారు? లేకపోతే వాడు అంత తేల్చడానికి వెళ్తున్న నీ కొడుకుల్ని ఎందుకు ఆపావు? వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరుగుతుందనేగా. నీకు నీ కొడుకులే ముఖ్యం, నేనేమి కాను. హోసిపిచ్చిదాను, ఈ రోజు వాడు కాలేజీలో అవమానించింది ఎవరిని? నన్ను, మీ నాన్ననో, మీ బాబాయిల్లో కాదే, నిన్ను. కాబట్టి నువ్వే వాడిని దెబ్బకి దెబ్బ తీయాలి. నువ్వే వాడికి బుద్ధి చెప్పాలి. మన లాయర్ చెప్పింది నిజమే. పరశురామయ్యని ఎదిరించడానికి ఈ ఊళ్ళో మగాళ్ళు ఎవరు చాలరు. దానికి నీలాంటి అందమైన అమ్మాయే కావాలి. వాడు అందంగా ఉంటాడే, ఎవరు? ఆ పరశురామయ్య కొడుకు కృష్ణమోహన్. నాకేం తెలుసు? తెలుసుకో, వాడిని గురించి బాగా తెలుసుకో. వాడిని నీ వల్ల వేసుకో. నానమ్మ, ఏమిటి నువ్వు అనేది? నన్ను వాడిని ప్రేమించమంటావా? ప్రేమిస్తే ప్రాణాలు తోడేస్తాను. ప్రేమించినట్టు నటించు. అలా నటించి నటించి వాడు నీ చెంగు పుచ్చుకుని తిరిగేలా చేసుకో. నీ కోసం ఆ పరశురామయ్య తల నరకమంటే వాడు నరకాలి. నీ పెళ్లి ఆపినందుకు, నిన్ను అవమానించినందుకు కారే నీ కన్నిటికీ అన్నిటికీ కలిపి నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి. నిన్ను ముందు నిలిపి నా పగ తీర్చుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, కృష్ణమోహన్ రూమ్ ఎక్కడ? మేడం మీద రూమ్ నెంబర్ 30. థ్యాంక్స్. కృష్ణమోహన్, కృష్ణమోహన్ లేవరా? ఏమిట్రా ఫుల్? త్వరగా లేవరా, అమ్మాయి వస్తుంది. ఏమై? జానకి లేవరా. అయ్యో నా లుంగి ఎదురా? నాకే తెలుసు. చూడు మంచకేమో. మీతో ఒక విషయం మాట్లాడాలి. ఓ ఐ సీ. రై ఆగరా, వాడిక్కడే ఉంటాడు. చెప్పాల్సింది ఏమంటే చెప్పు. ఇది మనిద్దరికి సంబంధించిన విషయం. నేను కొంచెం లోపలికొచ్చి మాట్లాడొచ్చా? వద్దు, అక్కడే నిలబడి చెప్పు చాలు. గుమ్మలో నిలబడి చెప్పే విషయం కాదు ఇది. ఏమిటా స్పీడు? ఇది మగాళ్ళు ఉండే గది. ఇది కృష్ణమోహన్ ఉండే గది అని చెప్పారే. మర్యాదగా నా గది నుంచి బయటికి వెళ్ళు. నేను ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు. నేను చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పే వెళ్తాను. మీకేం అపకారం చేశానని నన్ను అలా అవమానించారు. నేను పుట్టక పూర్వం మా పెద్దలు మీ కుటుంబానికి ఏదైనా ద్రోహం చేస్తుంటే దానికి నా మీద ప్రతీకారం తీర్చుకోవాలా? మీ నాన్నగారు ఎలాగో నా పెళ్లి ఆపేశారు. మీరు కూడా నా చదువు ఆపాలనుకుంటున్నారా? మీ కాళ్ళు పట్టుకుంటాను. నా జోలికి రాకండి, నన్ను వేధించకండి, ప్లీజ్ ప్లీజ్. శత్రువైనా సరే ఒక ఆడపిల్లొచ్చి కన్నీరు కారుస్తూ కాళ్ళు పట్టుకుంటే బాధ పెట్టడు. అలా బాధ పెట్టేవాడు మగాడే కాదు. మీరు మగాడని నా నమ్మకం. చూసావరా ఆ అమ్మాయితో మాటంతో? ఏముందిరా? మీ ఇంట్లో నువ్వు ఒక్కరివే మగాడవని, మీ అన్నయ్యలందరూ నపుంసకులని, అందుకే పెళ్లిళ్ళు చేసుకోలేదందిరా. అందా? ఎప్పుడుంది? ఇప్పుడే కానీ మొహం మీద ఉంది. ఉండరా బెడ్షీటు పదా. నిన్నే మా అన్నలందరూ మొగాళ్ళు కదా నీకెవరో చెప్పింది? ఎవరో అంటే విన్నాను. అయితే ఆ మాట నిజమేనా? ఈ పరశురామి కొడుకులతో పెట్టుకోవద్దు. మా సంగతి నీకు తెలీదు. మేము పరమ రౌడీలం, గుండాలం. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఎందుకు అలా కించపరుస్తారు? ఇంతకు ముందేమో వాళ్ళు మగాళ్ళు కాదన్నారు, ఇప్పుడు రౌడీలు గుండాలు అంటున్నారు. మీ పెద్దవాళ్లకు తెలిస్తే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో తెలుసా? ఎందుకు అవుతారు? నా రూమ్కి వచ్చి ఏమన్నావు? నిన్ను అల్లరి పెట్టదనా? నువ్వు బసంపురం మనవరాలు కనుక నిన్ను అల్లరి పెడతాను, బాధ పెడతాను, పరువు తీస్తాను, ఇంకా ఏమేం చేయాలో అన్ని చేస్తాను. నువ్వంటే నాకు ఒళ్ళు మంట. నిన్ను చూస్తే నాకు పరమ అసహ్యం. అయిపోయిందా? అయిపోలేదు. నిన్ను
సరే అయిపోయింది. ఏంటట? ఎందుకు నన్ను అలా అసహించుకుంటారు? మీరెంత నన్ను అసహించుకుంటే నాకు అంత ఇష్టం. మీరంటే నాకు ఇష్టం అంటున్నాను. నేనంటే నీకు ఇష్టం ఏంటి? నేను ఒప్పుకోను. నన్ను అడిగి మీరు అసహించుకున్నారా? నీతో స్నేహం నాకు ఇష్టం లేదు అంతే. మీకు ఇష్టం ఉందో లేదో నేను చూస్తాను. చూసుకో, ఏ కోతిరైనా చూసుకో, నన్ను మాత్రం చూడకు. నన్ను ఇష్టపడమని మిమ్మల్ని నేను అడగలేదుగా. అడిగి చూడు తెలుస్తుంది. అడగాల్సిన అవసరం నాకు లేదు. మీరంటే నాకు ఇష్టం ఇష్టం ఇష్టం. ఏమిటి మీరు చేస్తున్న పని? మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉంటే ఇంటి దగ్గర చూసుకోండి. ఎంత పరిశ్రమ కొడిగితే మాత్రం కాలేజీలో గొడవలు చేయాలా? అమర్యాదగా ప్రవర్తిస్తే డిబార్ చేస్తాను, జాగ్రత్త. సార్, నా మాట వినండి. అతను ఏ తప్పు చేయలేదు. తప్పంతా నాదే. చాలు, నువ్వేం చెప్పకు. కృష్ణమోహన్, ఇలా గొడవ చేయటం ఇది ఎన్నోసారో తెలుసా? లెక్క పెట్టలేదు. అయితే లెక్క పెట్టుకో. ఇదే ఆఖరిసారి. జానకి మోహన్ చూసి నేను వదిలిపెడుతున్నాను. వెళ్ళు. ఏమైందిరా? మాకేం వినపడలేదు. చెప్పరా చెప్పరా. ఏంటి జానకి నువ్వు చేసింది? వాణ్ణి కాలేజీ నుంచి వెళ్ళగొట్టించాల్సింది. అతను ఇక్కడ నుంచి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఏమిటి నువ్వు అనేది? చెప్పను, చేసి చూపిస్తా. రే కృష్ణమోహన్, దేనికి పట్టణ సరుతున్నావు? నిన్నే అడిగేది. అసలు నీకు రోషం ఉంటే ఆ అమ్మాయిని కాలేజీ నుంచి బయటకు పారిపోయేలా చేయాలరా? అది ప్రేమిస్తున్నానని వెంట పడుతుంటే ఏం చేయమంటావరా? సింపుల్, నువ్వు కూడా ఐ లవ్ యూ అని చెప్పు. నేను పరశురామయ్య కొడుకుని. ఆ మాట వేరే ఎవరికైనా చెప్పుకో. వేరే ఎవరైనా అయితే ఏం చేస్తుంటారో తెలుసా? ఈ పాటి దాని ఒళ్ళు వాలిపోయి ఉండేవారు. నా సంగతి నీకు తెలీదు. నా కోపం వచ్చిందంటే నీ కోపం రోజు చూస్తున్నా ఉన్నాగా. పోరా బయటికి. నన్ను ప్రేమించమని చెప్పడానికి నువ్వేమన్నా దాన్ని బ్రోకర్వా? ఒరేయ్, అసలు దాన్ని ప్రేమించమని నీకెవరా చెప్పింది? ప్రేమించొద్దు, ప్రేమించనే ప్రేమించొద్దు, నిన్ను చంపినా ప్రేమించొద్దు. ఏంటి? ప్రేమించినట్టు నటించరా? ఎందుకు? ఆ బసవ పున్నమ్మ మీద పగ తీర్చుకోవడానికి. పగ తీర్చుకోమంటున్నా. ఏంటేంటేంటి? కృష్ణమోహన్, ఆ అమ్మాయి నేను వెతుక్కొని వచ్చింది. దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి ఇది నీకు మంచి అవకాశం. ముందు ఆ అమ్మాయిని నీ బుట్టలో పడేసుకోవాలి. అలా పడేసి పడేసి నీ గుప్పెట్లోకి తెచ్చుకోవాలి. అప్పుడు చూడు నా సామి రంగా, వాళ్ళ కుటుంబం అంతా నీ ముందు తల వంచుకొని బ్రతిమాలుతారు, ఏడుస్తారు, నీ కాళ్ళ మీద పడతారు. అప్పుడు నీ ఇంట్లో వాళ్ళంతా నిన్ను మెచ్చుకుంటారు. ఆహా, ఇదంతా తలుచుకుంటేనే నాకు ఒళ్ళంతా పులకరిస్తోంది. అరే చూసావా రోమనాలను నిక్కపరుచుకున్నాయో? అయితే డేంజరే. ఏపే ఏ లేదు, ఇలాంటి పోతాయంతే. ఇది కాదురా. ఓహో, నువ్వు చెప్పేది అక్కడ. అవును. వెళ్ళరా, వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పే. అది కాదురా, ఎలా మొదలెట్టాలి? నిన్న రాత్రి నీకు నిద్ర పట్టలేదు మొదలెట్టు. వెళ్ళు. జానకి, ఎక్స్క్యూజ్ మీ, 1 minute. 1 minute. ఏమిటి పిలిచారు? నిన్న రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. నాకు కూడా. నాకు తెలుసు నీకు నిద్ర పట్టుండదని. అది నా గురించి ఏంటిదని కూడా తెలుసు. అదేం కాదు, నిన్న మా గదిలో దోమలు ఎక్కువయ్యాయి, అందుకని. నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్, నీ సమయ స్ఫూర్తి, నీ స్మార్ట్నెస్, అవే నాకు ఇష్టం. జానకి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. ఇంత అందమైన అమ్మాయి నా మొహం చూసి నన్ను ఇష్టపడుతున్నానని చెప్పడం ఇదే మొదటిసారి. ఆ మాట నా గుండెల్ని కదిలించింది. అది చెప్పేద్దామని వచ్చాను. నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. అలా చెప్పేసి వెళ్ళిపోతే ఎలా? నాకు నమ్మకం కలగాలిగా. మీరు చెప్పింది మనస్ఫూర్తిగానేనా? అవును, మనస్ఫూర్తిగానే. అయితే ఒట్టేస్తారా? దాందే ఉంది. చనిపోయిన మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పండి. నేను రమ్మంటే మీ నాన్నని, అన్నల్ని, ఆస్తిపాస్తుల్ని అన్నింటినీ విడిచిపెట్టి నాతో వస్తారా? వెంటనే చెప్పక్కర్లేదు, బాగా ఆలోచించి తర్వాత చెప్పండి. వెళ్ళొస్తాను. ఏమందరా అమ్మాయి? అమ్మో, ఆ పిల్ల అసాధ్యురాలు. దాన్ని ప్రేమిస్తున్నట్టు నేను ఒట్టేసి చెప్పాలంట. అది చనిపోయిన మా అమ్మ మీద. చచ్చిపోయిన మీ అమ్మ మీద ఒట్టేసి చెప్తే ఏమవుతుందిరా? ఆ అమ్మాయి తెలివిగా మన ప్లాన్ తిప్పికొట్టింది. మనం కూడా ఆ అమ్మాయి ప్లాన్ తిప్పికొట్టాలి. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ మీద ఒట్టేసి చెప్పను. ఒకవేళ జానకి నిజంగానే ఒట్టేస్తే? నువ్వు వేసేయి. అమ్మో,
నా వల్ల కాదు. మాట ఇచ్చి తప్పడం మా వంశంలో లేదు. నేను పరశురామయ్య కొడుకుని. అదేరా నేను చెప్పేది, మాట మీద నిలబడాలి. ఇప్పుడు మాట ఇచ్చి తప్పుతావా, పిరిగొల్ల పారిపోతావా? పదరా, వెళ్ళు, ఒట్టే, నా మాట వినరా? పద పద పద. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ఇలా వస్తారా? అరే, ఇంత లోపల ఆలోచించారా? బాగా ఆలోచించారా? బాగా ఆలోచించాను, కానీ నువ్వు కూడా నాలాగే చనిపోయిన మీ అమ్మ మీద ఒట్టేయాలి. దానికి ఆ చెయ్యి లేవండి. ఎందుకు? ఒట్టేసేందుకు? పర్వాలేదు, నోటితో చెప్తే చాలు. అదేంటి అలా చెమట్లు పట్టాయి? ఆహా, అదేం లేదు, ఒట్టే. చనిపోయిన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, ఈ నిమిషం నుంచి నేను మీ దాన్ని. మీరు రమ్మంటే అందరినీ వదిలి మీతో వచ్చేస్తా. ఇది నిజం. నువ్వు వచ్చి చాలాసేపు అయిందా బాబాయ్? అవును, తీసుకో. నువ్వు అనుకుంటున్నట్టు ఏం కాదు బాబాయ్. తర్వాత మాట్లాడుకుందాం, ముందు లోపల పెట్టిన. అది కాదు బాబాయ్. తర్వాత మాట్లాడొచ్చని చెప్పానుగా, ముందు లోపల పెట్టిన. ఉమ్. నీ ఉద్దేశం ఏంటి? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కుటుంబ శత్రుత్వాన్ని మనసులో పెట్టుకుని పగ సాధించాలని చూసావో నీ ప్రాణాలు తీస్తాను. తీరా చూద్దాం. ఎవరు రావద్దు. ఇది మా రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న గొడవ, మేమే తెలుసుకుంటాం. కృష్ణమోహన్, కృష్ణమోహన్, ఉత్తరా, వద్దు, వద్దు, కృష్ణమోహన్, 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 వీరభద్ర, మీరు కొట్టుకోకూడదు. అమ్మో, 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 కృష్ణమోహన్, నో, నా మాటలు వద్దు, ప్లీజ్. జానకి, మీ బాబాయ్ కృష్ణమోహన్ కొట్టుకుంటాను. నువ్వు త్వరగా రాబోతే వాళ్ళు ఎవరో ఒకరు చావడం ఖాయం. రా. తీసుకెళ్ళండి. బాబాయ్, నేను చెప్తున్నా వినకుండా ఎందుకు అతనితో గొడవ పెట్టుకున్నావు? అతనికి నాకు ఏ సంబంధం లేదు. కొంచెం అని ఆలోచించాలి. నన్ను అవమానించిన వాడిని నేనెందుకు ప్రేమిస్తాను? నీకంత తెలివి తక్కువ దానిలా కనిపిస్తున్నానా? మరి నేను చూసింది నిన్నే చెప్పు. నేను చూసింది ఎవడు చెప్పు. అది నాన్నమ్మ చెప్పిందని ఇచ్చేశా. పరశురామయ్యకి ఆయన కొడుకులకి గొడవలు పెట్టి పగ తీర్చుకోవచ్చని. పగ తీర్చుకోవడానిక? అయ్యో, మా అమ్మకి పిచ్చి పట్టింది. ఆవిడ పిచ్చి మాటని ఎంత పని చేశావు? పరశురామయ్య అంటే ఎవరు అనుకున్నావు? అతనికి ఈ విషయం తెలిస్తే నిన్ను గాని వాణ్ణి గాని బ్రతకనివ్వడు. ఇద్దరు నేను నరికి పారేస్తాడు. నిన్ను పాచిగ్గా వాడి తన పగ తీర్చుకోవాలనుకుంటుంది మీ నాయనమ్మ. కానీ నీకోటి తెలుసా? పగ తీర్చుకోవాలనుకుంటున్న నువ్వు పరశురామయ్య ఇంట్లో పుట్టాల్సిందని. పరశురామయ్య పెద్ద కొడుకు బలరామయ్యకి మీ అమ్మకి పీటల మీద పెళ్లి జరగబోతుండగా మీ నాయనమ్మ ఏం చేసిందో తెలుసా? తాళిగట్టే సమయంలో మీ అమ్మను బలవంతంగా ఎత్తుకొచ్చి మీ నాన్న చేత తాళి కట్టించింది. అంతకంటే అన్యాయం గాని ఘోరం గాని ఇంకేమీ ఉండదు.
ఆనాడు మీ అమ్మ కోసం జరిగిన పెళ్లి గొడవలో పరశురామయ్య తన భార్యను పోగొట్టుకుంటే మేము మా నాన్నను పోగొట్టుకున్నాం. పెళ్లి మండపంలో పరశురామయ్య భార్య కొన ఊపిరితో కొట్టుకులాడుతుంటే ఆవేశంలో పరశురామయ్య మా నాన్నను ముక్కలు ముక్కలుగా నరికేశాడు. చెప్పమ్మా, ఆనాడు జరిగిన మానవ హోమం మళ్ళీ జరగాల? నీ కోసం మేము మళ్ళీ నరుకు చావాలా? చెప్పు, నీ ఉద్దేశం ఏంటో చెప్పమ్మా. వద్దు బాబాయ్, వద్దు. ఇప్పుడే నాకు అర్థమైంది. ఈ విషయాన్ని ఇంకెవరికి తెలియనివ్వకు. మన ఇంట్లో తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. మన ఇంట్లో తెలిస్తే ఏమవుతుంది? నిన్ను కొడతారు, లేదా నీ చదువు మానిపిస్తారు. కానీ వాళ్ళింట్లో తెలిస్తే వాళ్ళంతా ఇక్కడికి వస్తారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు నరికేస్తారు. కృష్ణమోహన్, మీ అన్నయ్యలు వస్తున్నారా? నువ్వు గొడవపడి సంగతి వాళ్ళకి తెలిసిపోయింది. అయ్యో అమ్మో, రేయ్ ఇప్పుడు ఎలా రా? నేను ఇక్కడ ఉన్నానని చెప్పావా? చెప్పలేదు, చెప్పేసి వస్తా. రేయ్ ఆగరా, నువ్వు వెళ్ళి నేను ఇక్కడ లేనని చెప్పు. కొట్టినవాడు కనపడపోతే కనపడ్డామని కొడతారు మీ అన్నయ్యలు. బాబోయ్, అబ్బా! ఏడువిడు వెళ్ళిపోడా? ఒరేయ్ నువ్వు ఇక్కడ ఉన్నావరా? నన్ను లాక్కరా. నువ్వు వెళ్ళి నేను ఇక్కడ లేనని చెప్పు. నేను వెళ్ళండి రా. అబ్బా, నన్ను వదులు. కృష్ణమోహన్, కృష్ణమోహన్! రేయ్, ఎవడ్రా నా తమ్ముడి మీద చెయ్యేసింది? చెప్పరా. నేను ఇక్కడ వాద్యనా? రేయ్, ఎవడ్రా నా తమ్ముడిని కొట్టింది? రేయ్, ధైర్యం ఉంటే బయటికి రారా. నూతులో కప్పలాగా దాక్కుంటారేంట్రా? తమ్ముడు రండి బయటికి. రండ్రా. రేయ్, పరశురామయ్య కొడుకులంటే ఏంటో చూపిస్తాం. రండ్రా. రండిరా, చేయి చూసుకుందాం. ఒక చెయ్యి కదా, రెండు చేతులతో చూసుకుందాం. రండి. రేయ్, దిగి రండిరా. రండి. అడుగు పారిపోతున్నాడు. అబ్బో, తప్పించుకున్నాడు. దొరికితే నరికి పోగులు పెట్టేవాడిని. పారిపోతున్నాడు. అమ్మో, నేను కాదంటే కాదు సార్. నన్ను కొట్టకండి, నన్ను కొట్టకండి సార్, ప్లీజ్. డోర్ తెరిస్తే వాడు నిలబడతావేంట్రా? నువ్వు కాకపోతే ఎందుకు పారిపోతున్నావు? మా తమ్ముడిని అన్నయ్య, వీడు కాదు నన్ను కొట్టింది. వీడు కాకపోతే ఇంకెవడరా నిన్ను కొట్టింది? చెప్పరా. మమ్మల్ని చూసి ఎందుకు మీరు పరిగెత్తాడు? నీకు భయపడి. నన్ను ఎవరు కొట్టలేదు, నేనే కొట్టాను. ఎవరిని? చెప్పరా, ఎవరిని నువ్వు కొట్టింది? చెప్తే మీరు వెళ్ళి గొడవ పెట్టుకుంటారు. చెప్తావా లేదా? అడుసుమిల్లి బసవపూర్ణమ్మ చిన్న కొడుకు వీరభద్రాన్ని. అన్నయ్య అన్నయ్య, నేను చెప్పేదానండి. అతను నన్ను కొట్టలా, నేనే అతను కొట్టాను. తప్పుకోరా చిన్నయ్య. అలాగైతే ముందు నన్ను చంపేశాడండి. స్వయంగా కొట్టలేక కృష్ణమోహన్ తన అన్నయ్యలు తెచ్చుకున్నాడని ఎవడన్నా అంటే ఆ మాట భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటాను. నిజం చెప్తున్నాను, వాడని తాకలు కూడా తాకలా. నువ్వు చెప్పేది నిజమేనా? అవునన్నయ్య. ఇంకోసారి నీ జోలికి వస్తే ముందు వెనక చూడకుండా నరికి పారే. రేయ్, ఇలా రారా. నువ్వు కాదు, వాడు ఇలా రా. ఏంట్రా నువ్వు చదివేది? ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ అండి. నేను అడిగింది అది కాదు, ఎందుకురా నువ్వు చదివేది అని. కరెక్ట్. వస్తాను బాబాయ్.
ఈవేళ నా తమ్ముడింటి మీద చెయ్యేశావని తెలిసింది. అయినా నిన్నిప్పుడు విడిచిపెడుతున్నాను. మళ్ళీ వాడి జోలికి వెళ్ళావని తెలిసిందో నరికి పోగులు పెడతాను. జాగ్రత్త. ఏదో మాట్లాడాలనో మాట్లాడవే. మీ బాబాయిని కొట్టానని బాధగా ఉందా? ఇక ముందు మీ బాబాయే కాదు, మీ బాబాయిని పుట్టించిన దేవుడు వచ్చినా సరే నేను నిన్ను ప్రేమిస్తాను. మీరు అనుకుంటున్నట్టు నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు. నా స్నేహం, ప్రేమ అన్ని నాటకాలే. మిమ్మల్ని మోసం చేసినందుకు నన్ను క్షమించండి. మా నాన్నమ్మ మాటలు విని ఈ నాటకం ఆడాను. కానీ ఇప్పుడు జరిగిన గొడవలు చూశాక నా అభిప్రాయం మార్చుకున్నాను. పగ సాధించాలనే కోరికను ఈ నిమిషంతో మర్చిపోతున్నాను. మన మధ్య జరిగిందంతా మీరు మర్చిపోవాలి. వస్తాను. ఆగవే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనుకున్నావా? ప్రేమించే మోహన్ చూడు. ఓసారి ఇంటికి వెళ్ళి అద్దలో చూసుకో. ఇదంతా మా ప్రసాద్ గడి ప్లాన్. నిన్ను గుప్పెట్లో పెట్టుకుని నీ కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యాలన్నదే మా ఐడియా. అందుకే నిన్ను ప్రేమిస్తున్నట్టు నటించాను. ఏమన్నా నిన్ను నేను మర్చిపోవాలా? మర్చిపోవడం కాదే, అసహించుకుంటున్నాను. ఒక్కసారి కాదు, 1000 సార్లు. గుడ్ బై. ఏంటా నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను ఎదుగుతున్నావు రాస్కెల్. నా నిద్ర చెడగొట్టి నువ్వు మాత్రం నిద్రపోతుంటే ఊరుకుంటారనుకున్నావా? ఈ నిద్ర నేను చెడగొట్టడం ఏమిటా బాబు? మరి నువ్వే కదరా ప్రేమించమని చెప్పింది. నా మనసులో చిచ్చు పెట్టి నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతావా? జానకితో తనను ప్రేమించడం లేదని చెప్పేశావుగా. చెప్పడం అయితే చెప్పాను, కానీ అలా ఉండలేకపోతున్నాను. జానకి నా మనసు విడిచి వెళ్ళడం లేదు. అయితే లవ్ లో పడ్డావా? అవును. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంట్రా వెనక నుంచి వచ్చి జడిపిస్తావు? నేనెక్కడ భయపెట్టాను? నువ్వే కదా భయపెట్టావు. నేను అసలే మా నాన్నని అన్నయ్యని తలుచుకుని భయపడి చస్తుంటే మధ్యలో నువ్వేంట్రా? ఒరే కృష్ణమోహన్, భయపడి ప్రయోజనం లేదురా. నువ్వు నిజంగా జానకిని ప్రేమిస్తే పెళ్లి చేసుకో. నిర్ణయం తీసుకునే ముందు నేను బాగా ఆలోచించాలి. అయితే ఓ పంచే, నువ్వు రాత్రంతా మేల్కొని బాగా ఆలోచించు, నేను పడుకొని ఆలోచిస్తా. ఐడియా. ఆలోచనకు ఉపయోగపడే మందు ఒక్కటే ఉందిరా. అదేమిటంటే ఇలా టింగ్ టింగ్. అయ్యో, ఈ అర్ధరాత్రిలో, అది ఆడవాళ్ళ హాస్టల్లో. గట్టిగా మాట్లాడకు. జానకి, నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చేశాను. నిన్ను నేను మర్చిపోవాలని నా శాయశక్తిలో ప్రయత్నించాను, కానీ నా చేత కాలేదు. ఇక ముందు అవుతుందని నమ్మకం కూడా నాకు లేదు. నాకు ఇప్పుడు అర్థమవుతోంది, నిన్ను నేను నిజంగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ జానకి, రియల్లీ ఐ లవ్ యూ. జానకి, నేనంటే నీకు ఇష్టం అని నాకు తెలుసు. ఆ మాట నీ నోటమంటే వినాలి. కృష్ణమోహన్, ఇప్పుడు కాదు, రేపు పొద్దున వస్తాను, అప్పుడు చెప్పు. గుడ్ నైట్. నీకు పెళ్ళయిందా? చెప్పా. ఎక్స్క్యూజ్ మీ మేడం, జానకిని ఒకసారి చూడాలి. జానకా? జానకి వెళ్ళిపోయిందే. ఈ రోజు ఉదయం వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయారు.
ఏమిటి విషయం? ఏం లేదు, వస్తాం. జానికి పొద్దున్నే కారు తెప్పించుకుని వెళ్ళిపోయింది. తనని కలిసే ప్రయత్నం చేయొద్దని కూడా నీతో చెప్పమంది. నువ్వు ఇక్కడే ఉంటా, నేను వెళ్ళొస్తాను. నేను వస్తాను. నువ్వెందుకు? నీకు తోడుగా. నాకు తోడక్కర్లేదు. నీకు అక్కర్లేదు, నాకు కావాలి. ఒంటరిగా దొరికితే కుక్కను కొట్టట్టు కొడతారు. మెల్లిగా మాట్లాడరా. ఒంటరిగా దొరికితే కుక్కను కొట్టట్టు కొడతారు. సరే, తాళం పాలు కొడతామా? వద్దు, ఎక్కి దూకుతాం. జాగ్రత్త, శబ్దం చేయదు. छोटे बाबू, रामदेव दादा बाहर गए हुए हैं. कहिए क्या हुआ ना छोटे बाबू? अरे तुम जादू आंटी कहाँ रहती है? आंटी कौन सी आंटी छोटे बाबू? ఏమైనా ప్రాబ్లం వస్తే విసిరే. ఎందుకు? మీ ఇంటికి కబుర్ చేయడానికి. అబ్బో मैं तो बाद में आया था छोटे बाबू. शायद रामदेव काका जानते होंगे. बुलाओ उन्हें. नहीं. रहने दो, मैं खुद पता लगा लूंगा. जी बहुत अच्छा. ఏంటి? ఏం లేదు, భయం వేసింది. భయం. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి ప్లీజ్. ముందు నన్ను ప్రేమించానని చెప్పు. అయ్యో వెళ్ళండి, ఎవరు చూడకముందే త్వరగా వెళ్ళిపోండి. నన్ను ప్రేమించానని చెప్పండి, ఇక్కడి నుంచి వెళ్ళను. जी वो आंटी आंटी यही रहती है. आंटी मेरी या तुम्हारी? जी मेरी आंटी मिसेस बिगेंडा. हाँ यही रहती है. बोलो. जी वो मैं जरा. क्या जरा जरा जल्दी बोलो पापा, मेरा तेल जल रहा है. कौन है ना को? क्या पता. నేను అవుట్ హౌస్ లో ఉంటాను. ఎంత రాత్రైనా సరే నువ్వు వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పండి, అక్కడి నుంచి వెళ్ళను. नहीं बोलूंगा. पहले बताओ मेरे बड़े पे मुझे అట్టెక్కడికి వెళ్తున్నావు? మనం వెళ్ళాల్సింది ఇటు అవుట్ హౌస్ కి. ఎందుకు? దానికి చిన్న ప్లాన్ ఉంది. దొరికిపోతావురా? దొరికిపోతాను. వినట్లేదే. बड़ी बड़ी बातें सीखा है. అవుట్ హౌస్ తలుపు తీసిందే. ఒరే రంగా, ఏటమ్మ గారు అవుట్ హౌస్ కి తాళమే. అలాగేనండి. हम तुम एक कमरे में बंद हो. ఒరే రంగా, హాయ్. అసలే రోజులు బాగలేవు, కుక్కన వదలరా. అలాగేనండి. ఏంటి కుక్క అక్కడ అరుస్తుంది? ఒరేయ్, కుక్క ఎందుకు అరుస్తుంది చూడండి రా. చూడు, వెళ్ళి చూడండి. నువ్వు అటెళ్ళు చూడు.
మా దొడ్లో కోళ్ళం పట్టుకెళ్ళిన దొంగ వేసవ నువ్వే కదరా? అబ్బే నేను దొంగ కాదండి. మీ అమ్మాయి జానకి క్లాస్ పెట్టి పుస్తకం కావాలని అడుగుతారు వచ్చాను. పుస్తకం కావాలంటే అర్ధరాత్రి గోడ దూకొస్తావరా? రాత్రిపూట మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం బాగుంటదని. వీడి మిడిగుడ్లు చూస్తేనే తెలుస్తోంది దొంగని. మా ఇంట్లో మా అమ్మకి నాన్నకి అందరికీ ఇవే కళ్ళు పుట్టుకతో వచ్చాయండి. అయితే మీ కుటుంబమే దొంగల కుటుంబం అన్నమాట. పిలవండి రా పోలీసుల్ని. పోలీసుల్ని పిలిపించే ముందు ఒక్కసారి జానకిని పిలిపించి అడగండి సార్. జానకి, జానకి నోరు మూయరా. జానకి, ఇప్పుడే వస్తాను. ఏంటి నాన్నగారు? ఇతను నీకు తెలుసా? నేను ప్రసాద్ని. నా క్లాస్మేట్ ప్రసాద్. రక్షించావు జానకి. ఏం జరిగింది? ఏమి లేదులేమ్మా, నువ్వు వెళ్ళు. వస్తాను ప్రసాద్. సరే జానకి. తమరు దయచేయండి. సరే సార్. ఎక్కడ్రా వాడు? ఎవరు? నీతో వచ్చాడే వాడు. నాతో ఎవరు రాలేదే. నీతో వచ్చిన కృష్ణమోహన్ ఎక్కడ్రా? ఎవరైనా చూసే లోపల ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళండి ప్లీజ్. నువ్వు ఆ మాట చెప్పేదాకా ఇక్కడి నుంచి వెళ్ళను. చెప్పు. వాడు ఎక్కడున్నాడు చెప్పు. చెప్తా చెప్తా. చెప్తావా? చెప్పా. ప్లీజ్. నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులే, నేను ఇక్కడే ఉంటా. అయ్యో చెప్తా. అవుట్ హౌస్ లో ఉన్నాడు. నాకు నువ్వంటే ఒట్టి ప్రేమే కాదు, ప్రాణం కూడా. సరేనా? థ్యాంక్ యూ జానకి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు. వెళ్ళి లోపలికి. ప్రేమించేది నువ్వు, తన్నులు తిన నేనా? అసలు నీకోసం నేనెందుకు తన్నులు తినాలి? అసలు నువ్వు చెట్టు చెట్టకపోతే ఒట్టు చుట్టూ 14 ఇంజక్షన్లు పొడిపించుకున్నావండి. మనిషి పుట్టిన తర్వాత కొంచెం కృతజ్ఞత ఉండాలిరా. కృతజ్ఞత ఉండాల్సింది నాకు కాదు, నీకు. అసలు ఈ ప్రేమ కారకుడు నువ్వు. మేమిద్దరం ఒకటే వరకు నువ్వు కష్టాలు పడాల్సిందే. ఒకవేళ నేను పోతే పెళ్ళయ్యాక నీ సమాధి దగ్గర ఒక పుష్పగుచ్చం పెడతా. ఇంత స్కీములో ఉన్నావా నాయన? అసలు ఈ జన్మకు నీకు పెళ్లి కాదురా. చెప్పిస్తున్నావా? చెప్పించడం కాదురా, ఏ ఆడదాని కాలు గడపలో పడనివ్వరని మీ నాన్న శపథం చేశాడుగా. చచ్చా, ఇలాంటి తండ్రులు ఉండటం వల్ల ఏమిట్రా లాభం? మా నాన్న చూడు, నేను పుట్టిన 3వ రోజే పుట్టుకుమన్నాడు. మీ నాన్న బతుకుంటా వల్లే వారానికో శపథం చేస్తున్నాడు. అసలు ఒరేయ్, నువ్వు ఆ పిల్లను పెళ్లి చేసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ముందు మీ అన్నయ్యల పెళ్లిళ్ళు జరగాలి. నువ్వు ఏం చేసైనా సరే మీ అన్నయ్యల మనసు మార్చి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునేలా ఒప్పించు. వాళ్లలో ఒక్కరైనా నీ వైపు మొగ్గేలా చూడు. మిగతా సంగతి నేను చూసుకుంటాను. నీ గుండెల్లో రాసుకున్న నిప్పు వాళ్ళ గుండెల్లో రాసుకునేలా చేస్తా. ఈ వయసులో నాకు పెళ్ళా? మీకేమైనా పిచ్చి పట్టిందా? మీరు అనుకుంటున్నట్టు మీకు వయసు ఏమీ ముదిరిపోలేదన్నయ్య. మీకంటే ముసలాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మంచి చిలకల్లా అంటే అది కాదన్నయ్య. వయసు ముదిరినా ముదరకపోయినా ఇక ఈ జన్మలో నాకు పెళ్లి లేదు. ఒకసారి పెళ్లి పీటల మీద నా పెళ్లి ఆగిపోయినందుకు నేను ఈ రోజు బాధపడటం లేదు. కానీ ఆ పెళ్లిలో జరిగిన సంఘటన మర్చిపోలేకపోతున్నాను. పెళ్ళనగానే తెల్లగుడ్డ కప్పిన నా తల్లి శవం, చేతులకు బేడీలతో నడిచి వెళ్ళిన నా తండ్రి గుర్తుకొస్తున్నారు. అవన్నీ మర్చిపోయి మళ్ళీ పెళ్లి చేసుకున్నా. నీ మనసు బాధ పెట్టాలని కాదన్నయ్య. వీడు పెళ్లి చేసుకోవడం అంతకంటే కాదండి. మన వంశం నిలబడాలని. వంశం నిలబెట్టాలని నేను పెళ్లి చేసుకోవాలా? నువ్వెవరో చెప్పడానికి? అది కాదు సార్. నెలలో 5 రోజులు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేది ఎందుకురా? ఆడది అనే పదార్థం నా మనసులో జరపడకుండా కటాక్షించమని. అలాంటి కోటక బ్రహ్మచారిని నన్ను పెళ్లి చేసుకోమంటావా? వద్దండి, వదిలేయండి, వద్దండి, వదిలేయండి. క్లోజ్ ఫ్రెండ్ అండి. ఫ్రెండా కింద? నిజంగా నువ్వు వాడి ఫ్రెండ్ అయితే వాడిని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళు, లేకపోతే నాకు కోపం వస్తుంది. ఆంజనేయ, నా కంట్రోల్ చేసుకునే శక్తి ప్రసాదించు స్వామి. ఇతను మాత్రం ఈ వాడకు. ఆగండ్రా. మేం పెళ్లి చేసుకోకుంటే మీకేంట్రా బాధ? 10 సంవత్సరాల క్రితం నాకు పెళ్లి సంబంధం వస్తే నాన్నగారు ఏమన్నారో తెలుసా? పెద్దవాడిగా అక్కర్లేని పెళ్లి నీకెందుకు రా అని.
నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను ఇక ఈ జన్మలో నాకు పెళ్ళొద్దని. అది కాదు సార్, అసలు ఏయ్, అబ్బా ఎద్దు ఆంబోత్ ఎలా అవుతుందో తెలుసా? ఇంకోసారి నిన్ను మా తమ్ముడితో చూశానంటే అలా చేస్తాను. అబ్బో, మీ ముగ్గురున్నలు బతుకున్నంత కాలం నీకు పెళ్లి కాదు, నీతో పాటు ఉన్నందుకు నాకు పెళ్లి కాదు. విన్నాను, ఇక నుంచి నీ దారి నీది, నా దారి నాది. అబ్బో, ఇటు